మరి నీ వచ్చిన వేళ విశేషములో అవునమ్మా అటువంటి ఉద్యానవనంలో ఆట ఆడుకొనక అవును జనని మరి పాటలు పాడుకొనక అవునమ్మా మరి పెద్దల చోటుకొచ్చి అమ్మాని కేకలేస్తున్నావు కదా అవును జనని మరి నీవు పిలిచిన కార్యక్రమం తెలపచ్చు కదా అలాగే తెలుస్తానమ్మా దండమ్మ 10,000 దండమో మాయమ్మ గాను అయ్యో నిన్న జనని బంగారు పదవులకు 10,000 ఇవ్వనమ్మా. దీర్ఘ సుమంత్రాలపై తెల్లగాబడిలో అమ్మా నా చిన్న కుమార్తె చిన్న ఆడబిడ్డ రవళి చిన్నమ్మ. చాలా సంతోషం తల్లి. మరి నన్ను పిలుచున్నావు కదా? అవునమ్మా. మరి పిలిచిన సందేశం అమ్మా. అమ్మగారు మా కుమార్తె నా మనలో ఒక చిన్న కోరిక పుట్టింది. అంటే అదేమిటో అడగొచ్చినా చూడండి. నీ మనసులో కోరిక? అవునమ్మా. చూడు ఇంత నేత వయసులో అవునమ్మా ఈ వయసులో నీ మనసులో కోరిక పుట్టిందంటే అవును జనని బాల వయసు కాబట్టి అవునమ్మా అటువంటి కోరిక ఎప్పుడు తెలిపిడ్డ? అమ్మగారు అడిగినందుకు ఎటువంటి సందేహం కానీ కోపం కానీ నీకు లేదు కదా తల్లి? ఎటువంటి కోపం లేదమ్మా. ఏమాత్రం లేదు కదమ్మా. నేను తల్లిను. అవునమ్మా. బిడ్డ అవును జనని. బిడ్డగాని అడిగినా కానీ అవునమ్మా తల్లిగా నా మనసు ఆనందపడుతుంది కానీ అవును జనని ఆశ్చర్యం ఎందుకు బిడ్డ? చాలా అదే ప్రకారం తెలుపని. ఇలాంటి తల్లి ఉండడం నాకెన్నో జన్మల పుణ్యపరము తల్లి. అడిగినమ్మా కానీ మరి అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు తల్లి కొల్లమ్మ అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు రమణి కొల్లమ్మ దర్శనాలు నసరికి కావిలి పోయేదాను మాయమ్మ గారు అన్నగారి వెచ్చిన జొన్నచని కావులు వెళ్ళాలని అందు గిరమ 16 గిరమలు తిరగాలని కుడి చేతి హస్తంతో గోలు తోలాలని గువ్వలు తోలాలని ఎడమ చేతి హస్తంతో ఎగర తోలాలని కేకలేసి గోల తోలి ఆనందపడాలని
నా మనసులో ఈ చిన్న కోరిక పుట్టింది తల్లి. ఏమిటమ్మా? అవునమ్మా. అంటే నన్ను పిలిచిన కార్యత్వమే బిడ్డ నేను అనగా అవునమ్మా. నీ మనసులో ఒక కోరిక పుట్టినది. అవును జనని. ఆ కోరిక ఏమిటంటే అవునమ్మా. అన్నగారి వచ్చిన నల్లనేగడ బొమ్మలలో కూడా అవునమ్మా. ఎన్నడూ వేని విధంగా ఈనాడు జొరచేరి కావలి వేస్తున్నారు కాబట్టి అవును జనని. అంటే అటువంటి జొరచేరి కావలి వెళ్ళాలని చెప్పి నీ మనసులో కోరిక పెట్టింది. అవునమ్మా. మా కుమార్తె అమ్మగారు నీవు చూడగా తెలిసి తెలియని వయసులో అవునమ్మా. మరి ఇటువంటి చిన్న వయసులో అవునమ్మా. నీకెవరు చెప్పేది ఎవరు నేర్పేది ముద్దులకు దూరా. అమ్మ నా ముద్దుకు దూరా. తెలిసి తెలియని బాలకమ్మ ఎవరు నేర్పినారు ఆ బిడ్డ. నీకు ఎవరు నేర్పినారు మొన్న తిరిగి కావిలి పోటు కూలి వాళ్ళు లేరా. ఉన్నాను కదమ్మా జనని. అమ్మా కుమార్తె మరి అటువంటి తెలిసి తెలియని వయసులో అవునమ్మా. నీకు ఎవరు చెప్పున్నారు ఎవరు నేర్పున్నారమ్మా? ఏమిటమ్మా ఎవరు చెప్పిరి ఎవరు నేర్పిరి అంటున్నావా? అలా జొన్నచేనే కావులు వెళ్ళాలంటే అవునమ్మా. మరి కూలి వాళ్ళు ఉన్నారు, ఉన్నారు కదమ్మా. అలా జీతగాళ్ళు ఉన్నారు. ఉన్నారమ్మా జనని. అటువంటి వయసులో అవునమ్మా. ఎవరు చెప్పున్నారు ఎవరు నేర్పున్నారు బిడ్డ? అమ్మా, ఎవరు చెప్పిరి ఎవరు నేర్పిరి అంటున్నావా? ఎవరు చెప్పాలా ఎవరు నేర్పరా? మాయమ్మ గారు తల్లి కొన్నమ్మ. అంటే ఎవరు చెప్పలేదు ఎవరు నేర్పలేదు. అవునమ్మా. చాలా సంతోషం. అవునా తల్లి? అవును కదా? అమ్మగారు మా కుమార్తె నాకు ఎవరు చెప్పలేదు, అలాగే ఎవరూ నేర్పలేదు. నా మనసులోనే ఈ చిన్న కొడుకు పుట్టింది తల్లి. ఏమిటమ్మా? అవునమ్మా. అంటే నీకెవరు చెప్పలేదు ఎవరు నేర్పలేదు. అవునమ్మా. నాది తెలిసి తెలిసి చిన్న వయసు కదా, ఇటువంటి- ఏదో అలా ఆహ్లాదకరంగా గినమ 16 కిలోమీటర్లు తిరిగి చాలా ఆనందపడాలని ఆ పచ్చని బయలులో నా యొక్క సంతోషాన్ని విరుజులేలా ఆనందపడాలని నేనే ఈ కోరిక అంటే అడుగుతున్నాను తల్లి. ఇటువంటి విషయాలన్నీ కూడా నీకు ఎవరు చెప్పలేదు ఎవరు నేర్పలేదు. ఎవరు నేర్పలేదమ్మా. జొన్నచేని కావలి వెళ్ళాలని చెప్పి నీ మనసులో కోరిక లేదు. అవును జనని. మీరు ఇంటి ఉన్న చెలికత్తెలను నా వెంట పంపిన నేను నా చెలికత్తెలు అవలే అతి వైభవంగా ఆ యొక్క జొన్న చేను 16 కిలోమీటర్లు తిరిగి తర్వాత వచ్చిందమ్మా. అమ్మా చిన్నమ్మా మరి మీ అన్నగారి మధ్య జొన్నచేని కావలి వెళ్ళాలంటే వెళ్ళాలంటే మరి పంపిస్తా వెళ్తావా? పంపిస్తారా